హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లాటు ఆర్ట్ బుజ్జి. భారతదేశంలో అత్యధిక నగరాల్లో ఉజ్జయిని ఒక ప్రత్యేక స్థానం ఉంది. క్షిప్రా నది ఒడ్డిన కాశీ తర్వాత అత్యంత పవిత్రమైన నగరంగా భావించే ఉజ్జయినిలో వెలిసిన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మూడవదిగా ఉన్న ఈ క్షేత్రం కేవలం ఒక పుణ్యస్థలం మాత్రమే కాదు, ఇది కాలాతీతమైన శివశక్తికి ప్రతీక. భక్తులకు కాలానికి, మరణానికి, భయానికి జయించే శక్తి ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణ కథ, ఇక్కడ జరిగే అసాధారణ పూజా విధానంలో భక్తులను ఎంతగానో ఆకర్షిస్తాయి. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఉజ్జయిని నగరము దుష్టశక్తులను, అరాచకాలతో నిండిపోయిందని, భక్తుల వారి బాధలను తీర్చమని శివుని ప్రార్థించారని చెప్తుంటారు. అప్పుడు శివుడు కోపాభివృద్ధి మహాకాల రూపంలో ప్రత్యక్షమై దుష్టులను సంహరించి తన భక్తులను రక్షించాడని, అప్పటి నుంచి శివుడు ఇక్కడ మహాకాళేశ్వరుడుగా కొలువై ఉన్నాడని ఈ ఆలయం ఉన్న మరో గొప్ప ప్రత్యేకత, ఇది దక్షిణముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగాలు కావడంతో దక్షిణ దిశ అంటే మరణానికి అధిపతి యమధర్మరాజు నివసించే దిక్కు అని చెప్తారు. అందుకే దక్షిణముఖంగా ఉన్న శివుడు పూజిస్తూ మరణానికి, భయానికి ఉండదని భక్తుల్ని నమ్మకం. మహాకాళేశ్వర ఆలయంలో జరిగే పూజలు అత్యంత ప్రసిద్ధి చెందినది. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఆకర్షించేది భస్మ హారతి. ప్రతిరోజు తెల్లారుజామున 4 గంటలకు జరిగే ఈ హారతిలో శివుడు సుశాన భస్మంతో అభిషేకం చేస్తారు. భస్మం జీవితం యొక్క క్షణభంగతను గుర్తు చేస్తుంది, కానీ అదే సమయంలో ఇక్కడ ఇచ్చే భస్మ హారతికి ప్రాముఖ్యత ఉంది. గతంలో సిటీ నుంచి తీసుకొచ్చి భస్మంతో అభిషేకం చేసేవారు, అయితే ఇప్పుడు ఆవు పిడకలతో వచ్చిన భస్మంతో హారతినిస్తారు. ఈ ఆలయం 18వ శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడింది. ఇక్కడ సతీదేవిపై పెదవి పడిందని నాగచంద్రేశ్వర ఆలయం 3వ అంతస్తులో ఉంటుంది. ఇది సంవత్సరంలో నాగపంచమి రోజు మాత్రమే తెరుస్తారు. ఈ శివలింగము ఏ మానవులు నిర్మించలేదని, స్వయంగా ఉద్భవించిందని చెప్తూ ఉంటారు. ప్రదేశంలో ఉజ్జయిని రైలు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చని, 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి. అప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ పాల్గొంటారు. కాశీ తర్వాత మహాకాళేశ్వర ఆలయాన్ని తప్పక దర్శించవాలి.